program is garments company. Input format same, size of the array, elements of the array. Then you can print the element, output is 3. Why it is output is 3 means the garments company apparel wishes to open outlets various locations. The company shortlisted several plots in these locations and wishes to select only plots that are square shaped. అంటే వాడు స్క్వేర్ షేప్ ఉన్న ఫ్లాట్స్ మాత్రమే కావాలండి వాడుకున్న ఫ్లాట్స్లో 79. It is not a square shape because of 9, 8 into 8, 64, 9 into 9, 81. It is not a square shape. 77 is also not a square shape. 54. 81 is square shape because of 9 into 9. That means 1. 48 is not a square shape. 34 కూడా కాదండి. 25, 5 into 5, square shape. 16, 4 into 4, square shape. I want to count the number of square flats. That is my requirement. Import java dot util dot star scanner s equals to new scanner of system dot in. Then you can take the size of the array. Int n equals to sc dot extend out. Then you can create the array. Int f equals to new int of n. Then you can read the elements for int I equal to 0, I less than n, I plus plus. A of I equals to sc dot next int of. Then first 1 by 1 elements retrieve చేయండి. The count equal to 0 తీసుకోండి because of I want to count the number of square shapes. Int I equal to 0, I less than n, I plus plus. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఏ ఆఫ్ ఐలో ఉన్న ఎలిమెంట్ స్క్వేరా కాదు చెప్పాలండి. అంటే 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4, 5 into 5 అలా చెక్ చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి యూ కెన్ టేక్ వన్ ఇంటర్నల్ వేరియబుల్ int j equals to 1. j less than a of I. I ఎలిమెంట్ వరకు వెళ్తున్నాం. j plus plus. If a of I అంటే ఆ ఎలిమెంట్ డబుల్ ఈక్వల్స్ టు j into j అయితే అంటే j ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 1. 1 into 1 చెక్ చేస్తుంది అండి. ఈక్వల్ కాబట్టి 2 into 2 చెక్ చేస్తుంది. 3 into 3 చెక్ చేస్తుంది. ట్రూ అయితే c ఈక్వల్ టు c ప్లస్ 1 ఆర్ c ప్లస్ ప్లస్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు 77 తీసుకుంటే 76 వరకు రన్ అవుతుంది ఇన్నర్ లూప్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ 77 అనుకోండి ఏ ఆఫ్ ఐలో, ఏ ఆఫ్ జీరోలో జే వాల్యూ 1 నుంచి 76 వరకు రన్ అవుతుంది. అంటే 1 into 1, 2 into 2, 3 into 3 ఇలా చెక్ చేసుకుంటే వెళ్తున్నప్పుడు 76 వరకు చెక్ చేస్తుంది. బట్ 77 చెక్ చేసినప్పుడు చూడండి 1 into 1, 19, 2 into 2, 4, 3 into 3, 9, 4 into 4, 16, 5 into 5, 25, 6 into 6, 36, 7 into 7, 49, 8 into 8, 64, 9 into 9, 81 అవుతుంది. అంటే 77 దాటుకుని అంటే ఫార్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే అవుట్ ఇంకా తర్వాత 77 అయితే పాసిబిలిటీ లేదు కదండి. అప్పుడు వరకు మీరు చెక్ చేసి ఓకే ఇది రైట్ చేసినా నో ప్రాబ్లం, బట్ ఇట్ ఎగ్జిక్యూట్స్ మల్టిపుల్ టైమ్స్. అంటే నీడ్ లేకుండా లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చెక్ చేస్తారంటే ఎల్స్ ఇఫ్ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ జే ఇంటూ జే అయితే అంటే జే ఇంటూ జే వాల్యూ ఏ ఆఫ్ ఐ వాల్యూ కన్నా ఎక్కువకి వెళ్ళిపోతే ఇంకా తర్వాత ఎలిమెంట్ ఉండదు కాబట్టి బ్రేక్ చేసేయండి. అన్నెసరీగా రన్ చేయడం వేస్ట్ అయింది. దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ సి రన్ చేసి చూడండి. ఓకే 100% యాక్సెప్టెడ్. నో డౌట్ మీరు ఏం చేశారండి 1 into 1 చెక్ చేశారు, 2 into 2 చెక్ చేస్తున్నారు, 3 into 3 అంటే 1 నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని కంపేర్ చేస్తున్నారు అంతే. ఈక్వల్ అయితే ఓకే. ఇన్ కేస్ హైయెస్ట్ అయితే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఇస్ లెంతీ ప్రాసెస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 81 స్క్వేర్ రూట్ ఎంత అయింది? 9 into 9 81 వస్తుంది. 77 స్క్వేర్ రూట్ ఎంత వస్తుందంటే 8 పాయింట్ ఎంత వస్తుందండి? 8 into 8 అంటే 64 వస్తుంది. అంటే ఆ నెంబర్ స్క్వేర్ రూట్ చేసి ఆ స్క్వేర్ రూట్ ఇంటూ స్క్వేర్ రూట్ వాల్యూని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తే సరిపోతుంది. స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు స్క్వేర్ కాదు చెప్పొచ్చు. ఓకే ఇంత లెంతీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఏం చేయొచ్చు? int r equals to math dot
ఎస్క్యూఆర్టీ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. బట్ ఇంటీజర్ కావాలి కాబట్టి ఇంటీజర్ టైప్ కాస్టింగ్ చేయాలి. హోల్ నెంబరే రావాలి, ఫ్రాక్షనల్ నెంబర్ మనకు నీట్ లేదు. ఓకే, తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు? ఈఫ్ ఏ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఆర్ అయితే అంతే. C++. సింపుల్. వచ్చిన స్క్వేర్ రూట్ ఈక్వల్ ఏందో లేదు కంపేర్ చేసుకుంటారు అంతే. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. బోత్ మెథడ్స్ ఆర్ వ్యాలిడ్. అది లెంతీ ప్రాసెస్ అండి, సింపుల్ అండి. స్క్వేర్ రూట్ చేస్తే ఆటోమేటిక్ స్క్వేరే కాదు తెలిసిపోతుంది.